నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు షణ్ముఖ్, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే కూటమి ప్రభుత్వం హయాంలో రీసెంట్గా భారీగా ఐపీఎస్ను ఐఏఎస్ని బదిలీలు చేయడం అయితే చూస్తాం. మరి తిరుపతికి ఎస్పీగా సుబ్బరాయుడిని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయానా పిలిపించుకోవడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా? ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సుబ్బరాయుడు గారు, ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటుంది అనేది ఈ మధ్య నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఏ పదాలు ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడాడండి. అంటే ఈవెన్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా నోటి వెంట పలకడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఏమన్నంటే అద్దంటాడు ఇద్దంటాడు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వారి పేరు వినపడింది అంటే వాళ్ళ చరిత్ర అటో ఇటో తిరగరాయడం ఏదో ఒకటి అయితే జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఈ మధ్యకాలంలో ప్రజలు ఏం చర్చించుకుంటూ ఉన్నారు అంటే, ఈరోజు సగం జిల్లాల కంటే దగ్గర దగ్గర 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలలో సగం జిల్లాలకు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే కలెక్టర్లను బదిలీ చేశారు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. సో దీని వెనకల వ్యూహం ఏంటి? అందులో ప్రధానంగా సుబ్బరాయుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతను గతంలో తిరుపతి ఎస్పీగా చేసినప్పుడు, అంటే అప్పుడు విజిలెన్స్ కూడా ఉండేది, ఆయన విజిలెన్స్ ఆఫీసర్గా కూడా ఉండేవాడు. సో తిరుమలకు సంబంధించి కానీ తిరుపతికి సంబంధించి కానీ ఏదో తొక్కిసలాట జరిగింది, దానివల్ల అతను ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మద్యం స్కామ్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వేసిందో, దాంట్లో ప్రధానంగా ఏ ఆఫీసర్ పని చేశాడు, ఆధారాలన్నీ సేకరించాడు అని అంటే ఈ సుబ్బరాయుడు గారి పేరే చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. అంటే ఈరోజు లిక్కర్ స్కామ్ అనేది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, మనీ ట్రయల్స్ జరిగినట్టు. సో సునీల్ రెడ్డి వరకు వచ్చేసారండి. సునీల్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అదంతా వర్క్ అంతా అయిపోయింది. ఈరోజు మరలా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి యొక్క వర్గము కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వారి యొక్క వర్గము కానీ, మరి అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్స్ ఎక్కువగా ఉంటారు. సో వారికి పాలిట సింహస్వప్నంలా కానీ ఈరోజు తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కోసం కూటమి ప్రభుత్వం ఎస్పీగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా మరలా తిరుపతికి పంపించడం జరిగింది కూటమి ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి అర్థం చూస్తూ ఉందంటే సుబ్బరాయుడు గారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలిట సింహస్వప్నంలా మారబోతున్నారు. గతంలో ఆనాడు 1996 లోక్సభ ఎన్నికల్లో కడప ఎస్పీగా పనిచేసినటువంటి ఉమేష్ చంద్రప్రసాద్ గారు, సో ఆయన పోలీసులకి ఈ రోజుకి ఆరాధ్య దైవం. అటువంటి ఉమేష్ చంద్రప్రసాద్ గారు ఆనాడు కడప ఎస్పీగా పనిచేసినప్పుడు చావు తప్పి కన్నులట్టబోయినట్టు 5,000 పైచిలకు మెజారిటీతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బయటపడిన మాట రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అయితే దాని తర్వాత పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో అంటే జెడ్పీటీసీ బై ఎలక్షన్లో కోయ ప్రవీణ్ గారే, డిఐజీ కోయ ప్రవీణ్ గారే స్వయంగా రావడము, ఆ యొక్క పర్మిషన్స్ చూసుకోవడము, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, డిఐజీ స్థాయి వ్యక్తి వచ్చి పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో శాంతియుతంగా నిర్వహించారు అంటే మరొక ఉమేష్ చంద్రప్రసాద్ గారు అని చెప్పేసి ఆ 2 నాళ్ళు మీడియా మొత్తం కూడే కూసింది. ఇప్పుడు మరలా ఏమంటున్నారు, ఇంకో ఉమేష్ చంద్రప్రసాద్ రాబోతూ ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి ఈరోజు ప్రజలలో కూడా చర్చ నడుస్తూ ఉంది. కడప ఎస్పీగా అంటే ఆనాడు ఉమేష్ చంద్రప్రసాద్, దాని తర్వాత డిఐజీ కోయ ప్రవీణ్ గారు, ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా మరొకసారి తిరుపతి జిల్లాకు రావడం అనేది, మరొక ఉమేష్ చంద్రప్రసాద్ తిరుపతి జిల్లాలో పనిచేస్తున్నాడు అనేది అక్కడ తిరుపతి ప్రజలు కూడా ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. అయితే మాట అయితే వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం రీసెంట్గా చూసాం, చాలామంది అధికారులు కూడా ఉన్నారు ఆయన కింద కూడా పనిచేసిన వాళ్ళు. కొంతమందిని లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని మచ్చలేని అధికారులు అనే అంటున్నారు. మరి ఎవరి హయాంలో వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన అధికారులు నేర్పించుకొని అంటే ఎందుకు ఎట్లా ఈ విధంగా? ఎస్పీ సుబ్బరాయుడు ట్రాక్ రికార్డు మీరు చూసే ఉంటే, గతంలో ఆయన తెలంగాణలో పనిచేసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు డిప్యుటేషన్ మీద అంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పర్మిషన్ అడిగిన తర్వాతనే డిప్యుటేషన్ పైన ఏపీకి రావడం జరిగింది. ఏపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ తిరుపతికి ఎస్పీగా ఆయన్ని ప్రమోట్ చేయడం అంటే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఆఫీసర్గా కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తిరుమలలో ఒక తొక్కిసలాట జరగడము, కొంతమంది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల దాని తర్వాత ఆయన
వేరే ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో సిట్టులో కూడా ఆయన ఉన్నారు ప్రధానంగా అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇదే ఎస్పీ సుబ్బరాయుడు గారి గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అతను ఎవడో సుబ్బరాయుడు అంట, సప్త సముద్రాలు దాటినా పట్టుకొని వస్తాము, ఈరోజు డిప్యుటేషన్ మీద వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతాము, మమ్మల్ని ఏం చేయలేని చెప్పేసి అనుకుంటున్నారు, సప్త సముద్రాలు దాటినా కూడా పట్టుకొని వస్తాము, చట్టంతో మీ బట్టలు ఉడదీస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూశారు. అతి ముఖ్యంగా పోలీసులలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సైతం నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎస్పీ గారిని ఉద్దేశిస్తూ అంటే అంత ఓపెన్గా వార్నింగ్ ఇవ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఆ పదాలు వచ్చాయి అంటే ఇప్పుడు చూడండి, పులివెందులలో డిఎస్పీ మురళీనాయక్ గారు ఆయన కూడా కాల్చి పడేస్తా ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. నేను డ్యూటీలో ఉన్నా, నేను యూనిఫామ్ ఉంది నాకు, పోలీస్ ఆఫీసర్ని అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించడం. అంటే ఈ దుర్మార్గులు రౌడీల పట్ల అంటే గూండాయాల పట్ల సింహ స్వప్నంలాగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో సరైనటువంటి ప్లేసుల్లో సరైనటువంటి అధికారులను అంటే రైట్ ప్లేస్ అట్ ది రైట్ డొమైన్ అట్ ది రైట్ టైం అని చెప్పేసి ఏదైతే ఉందో, సో అదే ఫార్ములాని ఈరోజు కూటమి ప్రభుత్వం ఫాలో అవుతూ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మద్యం స్కామ్లో కూడా ప్రధానంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎస్పీ సుబ్బరాయుడు గారు. సో ఈయన మరొక ఉమేష్ చంద్ర ప్రసాద్గా ఈరోజు తిరుపతి జిల్లా ప్రజలు కానీ లేదు అంటే వైఎస్ఆర్సీపీ పాలిట అంటే ఆ నాయకుల ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో లేకపోతే అరాచకాలు గూండాలు రౌడీజం ఈరోజు తిరుపతిలో ఫ్లెక్సీలు కూడా వెలుస్తాయండి. చూడండి, సిద్ధంగా ఉండండి, సుబ్బరాయుడు మళ్ళా వచ్చాడు తిరుపతి జిల్లాకు అని చెప్పేసి అప్పుడు స్టేటస్లో కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ఆయన సిన్సియర్ ఆఫీసరు, ఒక సిన్సియర్ ఆఫీసర్కే ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయి, ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. సో ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీగా మరొక్కసారి రాబోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈ గూండాలు రౌడీలు ఎర్రచందనం స్మగ్లర్లు పారా హుషారని అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. అయితే ప్రభుత్వం చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాగ అధికారులను వేసుకుంటారా ఎవరికి ఇష్టమైన వాళ్ళ? ఇప్పుడు కడప జిల్లాలోనే నేను ఇందాక ఒక ఇన్సిడెంట్ చెప్పాను, 96 లోక్సభ ఎన్నికల్లో ఎందుకు వేసారంటావు ఉమేష్ చంద్రప్రసాద్ గారిని అంటే ఆ ఆఫీసర్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, ఆయన క్యాపబిలిటీ, ఆయన పనితనము, శక్తి సామర్థ్యము, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడము, ఇలాంటి ట్రాక్ రికార్డ్ అంతా మొత్తం చూసే రాయలసీమ జిల్లాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయాలంటే వాళ్ళ ఒక ఫస్ట్ ట్రాక్ రికార్డు చూస్తారు. ఎందుకంటే మిగతా జిల్లాల కథ వేరు, రాయలసీమ జిల్లాల్లో అతి ముఖ్యంగా అనంతపూరు, దాని తర్వాత కడప, కర్నూలు, మెయిన్గా చిత్తూరు జిల్లాలో ఈ 4 జిల్లాలో పనిచేసేటువంటి ఆఫీసర్లకు ట్రాక్ రికార్డ్ మెయిన్ చూస్తారు. ఎందుకంటే సిన్సియర్ ఆఫీసర్లు అంటే ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలిగినటువంటి ఆఫీసర్లను మాత్రమే అక్కడ నియమిస్తారనేది ఇప్పటి నుంచి కాదండి, రాజశేఖర రెడ్డి గారు ఆనాడు జరిగినటువంటి ఎన్నికలు ఆయన సీఎం కాకముందు నుంచే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వేశారంటారు ఉమేష్ చంద్రప్రసాద్ గారిని? ఈరోజు ఉమేష్ చంద్రప్రసాద్ గారు కడప జిల్లాలో ఆయన విగ్రహం సైతం పెట్టారు అంటే కొన్ని సర్కిళ్లలో ఉమేష్ చంద్రప్రసాద్ గారు ఎందుకు పెట్టారు? సో లా అండ్ ఆర్డర్ని, గూండాలను, రౌడీజాలను, లంచగొండులను అంటే వీళ్ళంతా అరాచకవాదులంతా ఏరి పారేశారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎక్కడికెక్కడ ప్రజలు శాంతియుతంగా బతకడానికి ఈవెన్ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన పల్లె నిద్ర అని చెప్పేసి ఆనాడు క్యాంపెయినింగ్ చేయడము, వినూత్నంగా తీసుకొని వెళ్ళడం. సో అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎస్పీ సుబ్బరాయుడు అని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.